ఆచి చికెన్ మసాలా. దేశంలో ఏ రిజర్వేషన్లకు లేని షరతులు ఎస్సీ రిజర్వేషన్లకు ఎందుకు అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజ్యాంగంలో ఆర్టికల్ 15 ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉందన్నారు. ఎస్సీలు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించినంత మాత్రాన రిజర్వేషన్లకు అర్హులు కారు అనడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ముందు చెప్పామన్నారు ప్రవీణ్ కుమార్. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అంటే అది ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ కూడా కావచ్చు. ఇవి వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించినా వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఫలాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎస్సీలు మాత్రం కేవలం వాళ్ళు క్రిస్టియన్లుగా, ముస్లింలుగా, ఇంకా రకరకాల వేరే మతాల్లో ఉంటే వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి మరి ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండడం అనేది అమానవీయం, అదేవిధంగా అశాస్త్రీయం, అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకమని కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజానికి రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 17 కానీ, ఆర్టికల్ 21 కానీ, మరి ముఖ్యంగా ఆర్టికల్ 25 ఈ 4 అధికరణాలు రాజ్యాంగంలో ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా మరి మతపరమైన స్వేచ్ఛ ఇచ్చినాయి, సమానత్వం ఇచ్చినాయి, అందరికీ ఒకే విధంగా హక్కులు ఉండే విధంగా ఇచ్చినాయి. ఆర్టికల్ 15 ప్రత్యేకించి మరి ఈ దేశంలో ఏ పౌరుని కూడా కులం ఆధారంగా కానీ, మతం ఆధారంగా కానీ, ప్రాంతం ఆధారంగా కానీ, లింగం ఆధారంగా కానీ ఎట్టి పరిస్థితులు కూడా వివక్ష చూపరాదు, అందరినీ సమానంగానే చూడాలని చెప్పింది. అలాంటప్పుడు గిరిజన సోదరులకు ఒక రూలు, ఓబీసీ సోదరులకు ఒక రూలు, అదేవిధంగా మిగతా వాళ్ళకు ఒక రూలు, ఎస్సీలకు మాత్రం ప్రత్యేకంగా మతపరమైన ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి జస్టిస్ కేజీ బాలకృష్ణ గారు తీసుకొచ్చినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. రిజర్వేషన్లు ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్న ఎస్సీల జీవన ప్రమాణాల్లో ఏమాత్రం మార్పు రాలేదన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. క్రిస్టియన్ మతాన్ని స్వీకరించినంత మాత్రాన వారి ఆర్థిక, సామాజిక హోదాలో ఏమాత్రం మార్పు రాదు అన్నారు. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీలను బీసీ జాబితాలో చేర్చాలనడం సరైన నిర్ణయం కాదన్నారు కొప్పుల ఈశ్వర్. ప్రధానంగా ఈ రిప్రజెంటేషన్లో ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళను దళితులుగానే గుర్తించాలి, క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన వాళ్ళు బీసీసీ కింద మీరు గుర్తించడం జరుగుతూ ఉంది అన్యాయం. ఎందుకంటే దళితులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఇప్పటికి కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, జీవన విధానంలో మార్పులు కావచ్చు, ఇప్పటికి కూడా మనం సాధించలేకపోయినాం. మరి వాళ్ళకున్న పరిస్థితుల దృష్ట్యా క్రైస్తవ మతాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మరి ఆ పరిస్థితులు మారలేదు కాబట్టి వాళ్ళని ఎస్సీలుగానే గుర్తించాలనేటువంటిది ఈరోజు కమిషన్ ముందు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది.